థ్యాంక్ యూ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ స్వాగతం పలుకుచున్నాను. హల్లెలూయా. It's an Old Testament, those we call ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం. ఏమండి? ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం. అర్థమైందా? సార్, ప్రతిక్రియ అంటే ఏమిటండి? ప్రతిక్రియ అంటే ఏమండి? ప్రతిక్రియలు అంటే ఏమిటి? క్రియలకు ప్రతిక్రియలు. ప్రతిక్రియ అంటే ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం. హల్లెలూయా. చూస్తున్నాం ద బుక్ ఆఫ్ హీబ్రూలకు రాసిన పత్రిక, హీబ్రూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంకు రాని. హీబ్రూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 1-2 వాక్యం చదవండి. గమనించండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. చాలు. ఇది గమనించండి. ప్రతిక్రియలు అంటే పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. ఇవి ప్రతిక్రియలు. హల్లెలూయా. దేవుడు ఆదియందు పూర్వకాలమున అనేక దైవదాసులతో ఏమండి నానా సమయములలో నానా విధములుగా అనేక ప్రవక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు మన దేవుడు. అంటే అది ప్రతిక్రియలు అంటారు. హల్లెలూయా. ఏమండి? 2వ వాక్యం చదవండి. ఇప్పుడు ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం. Shall we read the second one? ఈ దినముల అంతమందు అంటే పూర్వకాలం అనేది ఇట్స్ ఓల్డ్ టెస్టమెంట్. ఏమండి? పూర్వకాలం అనేది ఓల్డ్ టెస్టమెంట్. నానా సమయంలో నానా విధమైన కార్యములను బట్టి విధములను బట్టి ప్రవక్తుల ద్వారా అనేక ప్రవక్తుల ద్వారా దేవుడు మాట్లాడినాడు. అది ప్రతిక్రియ. ఇప్పుడు ఈ దినములలో 2వ వాక్యం చదవండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను. ఆమేన్. ఇది ప్రస్తాపం. హల్లెలూయా. ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం అంటే మీకు ఇక్కడ చాలా అర్థమైంటుంది నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదంటే మరలా మీరు అడగండి, నేను మీకు చెబుతాను. లేకుంటే ఈ ధర్మశాస్త్రం అందున చెప్పే ప్రతి మాటలను రాసి పెట్టుకుంటూ మరలా మీరు ఇంట్లో చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ మొదటి 1-2 అధ్యాయంలో హీబ్రూలకు రాయించుండగా గమనించండి. పూర్వకాలమందు ప్రతిక్రియ మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. ఈ దినములలో ప్రస్తాపముగా కుమారుడి ద్వారా మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. సో ఈ 2 కార్యములను చాలా చక్కగా మనం గమనించాలి. ఎందుకంటే ఈ దినమానములలో ప్రతిక్రియ అంటూనూ తెలియదు, ప్రస్తాపం అంటూనే తెలియదు. హల్లెలూయా. అందుకే భక్తులైన పౌలు చాలా అందంగా ఒక మాట అంటున్నాడు. గమనించాలి వాక్యములో. హీబ్రూలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. చాప్టర్ 6 హీబ్రూ పత్రిక 6వ అధ్యాయం. అదే 6వ అధ్యాయములో గమనించండి. పౌలు అంటున్నాడు హీబ్రూలకు రాసిన పత్రికలో ఈ ధర్మశాస్త్రమందు 13 గ్రంథములను పౌలు రాశాడు. ఈ హీబ్రూ గ్రంథం ఎవరు రాశారని ఎవరికి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినదని అందరూ నమ్ముచున్నారు. ఈ 13 గ్రంథము రాసిన ఆ కార్యాలు, ఆ క్రమమును బట్టి
ఈ హీబ్రూ గ్రంథము కూడా పౌలు రాసి ఉంటాడు అని విశ్వాసిస్తూ అవి ధ్యానించుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే చాలా గట్టిగా పౌలు అన్నాడు అని చెప్పటము మాకు సాధ్యమవుతుంది. గమనించండి, 6వ అధ్యాయంలో 13 నుండి చదవండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేసి, గమనించండి, పూర్వకాలమందు నానా సమయమందున నానా విధములు ప్రవక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేక పోయిన గనక తన తోడు అని ప్రమాణమును చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింతును అని మాట్లాడిండు. హల్లెలూయా. గమనించండి, ఆదిలో దేవ మనుష్యుడైన అబ్రహాముకు దేవుడు చాలా చక్కగా ఒక మాట వాగ్దానం చేశాడు. ఏమని చేసిండు? అబ్రహామే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నేను నిన్ను నిశ్చయముగా నేను నిన్ను విస్తరించెదను అని మాటిచ్చాడు. హల్లెలూయా. ఈ మాటకు పైకి 10వ వాక్యం నుండి చదవండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. గమనించండి, అపొస్తలుడైన పౌలు హీబ్రీయులకు రాయించుండగా ఈ చక్కటి మాటని రాశాడు. ఏమని? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను అని మాట్లాడిండు. హల్లెలూయా. నేను నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేయదును అని దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి అబ్రహాము సంతతులు వారైన ఈ దినమానంలో గడుపుతూ బ్రతుకుతూ కన్నీళ్లు కష్టము దుఃఖము పోరాడుచు బ్రతమలాడుకుంటూ ప్రతిదినము అయ్యా 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 దేవా దేవా స్తోత్రమని ప్రతినిత్యము బ్రతుకుచున్న వారైన అబ్రహాము సంతతి వారికి దేవుడు ఎప్పటికీ అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేర్చకుండా మీకు అబ్రహామైన ఆయనకి చెప్పిన మాట మీకు చేయకుండా మోసం చేసేదానికి అన్యాయం చేయడానికి నా ప్రభు యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి, మీరు కొంచెం జాగ్రత్తగా విశ్వాసించాలి. ఎందుకంటే ఈ చివరి దినమానంలో మనం బ్రతుకుతున్నాం. ఆదిలో దేవుడు అనేక నానా విధములుగా నానా సమయములో ప్రవక్తుల ద్వారా దేవుడు మాట్లాడిండు. ఆదిలో దేవుడు నానా సమయంలో నానా విధముగా అంటే నేరుగా అబ్రహాముతో మాట్లాడినది మీ అందరికీ తెలిసిన కార్యం. అబ్రహాం, ఐ యామ్ ద గాడ్, యు లిసన్ టు మీ అని అన్నాడు. నేను ఉన్నవాడుగానే ఉన్నాను, నేనే దేవుడు. అబ్రహాం, నా మాట విను, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను దీవించి ఆశీర్వదించాలి అనుకున్నాను, నేను నీకు సంతతినివ్వాలనుకున్నాను, నేను నీ సంతతిని భూమి మీద నిండగా చేస్తూ నేను దీవించాలనుకున్నాను అని ఒక మాట అన్నాడు. ఆ మాట అనుచునగా అబ్రహాముకు ఒక బిడ్డ కూడా పుట్టింది. హల్లెలూయా. అబ్రహాముకు అప్పుడు ఒక్క బిడ్డ కూడా లేదు. దేవుడు పిలిచినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తానన్నప్పుడు అబ్రహాముకు ఒక బిడ్డ కూడా పుట్టల. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఈ మాటల గురించి పౌలు అంటున్నాడు, దేవుడు ఆ ప్రారంభ కాలములో ఏమండి, ఆ కాలమందు పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా దేవుడు మాట్లాడిండు, తర్వాత ప్రవక్తుల ద్వారా కూడా మాట్లాడిండు. హల్లెలూయా. ఇవి ప్రతిక్రియ, కార్యములతో ప్రతిక్రియ వారు చేయవలసిందిగా దేవుడు పాత నిబంధన కాలమున అనేక తరవారైన ప్రజలకు దేవుడు ఇచ్చిన ఒక వాగ్దానం. హల్లెలూయా. ఆ ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం కావాలని
అని నా దేవుడు తీర్మానించిండు. హల్లెలూయా. ఆ ప్రస్తాపమే తన కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. తన కుమారుడు ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. మన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ దినములలో నీతో మాట్లాడుచున్నాడు. ఏమంటే, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకా ఉపచారమును చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. 11వ వాక్యం చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతును ఓర్పు చేతును వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుడుమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. హల్లెలూయా. ఎంత అందమైన మాట ఈ రోజు నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎంత అపూర్వమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన సంగతి దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆ నాడిలో నానా విధముగా సకల విధముగా మాట్లాడిన దేవుడు. ఆనాడికి అబ్రహాము విధేయులైనాడు. తన మాట ప్రకారం తన భార్యను పిలుచుకుంటూ దేశాంతరము ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఏమంటే, ఈ కాలంలో ఇక్కడ నుండి మన మునుభాగం నుండి ఇక్కడున్న చర్చికి నడుచుకుంటూ రమ్మంటే నా వల్ల కాదు. ఎవరైనా అంత దూరం నడుస్తారా? మాకు బస్సు కావాలి, కారు కావాలి, 2 వీలర్ కావాలి. హల్లెలూయా. నడుచుకుంటున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడిండు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళే ఉన్నాడు. వెళ్ళిపో, పోయిరా అని అన్నా. వెళ్ళిపో అంతే, ఒకే మాట. మరలా నీ భార్య, నీ కుటుంబము, నీ వంశము, బిడ్డలు, ఊరు అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోనని చూపించే దేశానికి. ఆ మాటకు దేవుడికి విధేయులైనాడు. ఆ విధేయులైన మాట వలె ఈ రోజు అబ్రహాము సంతతిగా భూమిలో నిండిపోయిన ప్రజలందరైన మనకు దేవుడు ఈ కాలమున ఈ మాట ఇచ్చుచున్నాడు. మీ తాత ముత్తాతుడైన అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం దేవుడు ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటకు మోసం చేయటకు, నీకు అన్యాయం చేయటకు నా దేవుడైన యేసు ప్రభు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఆయన నీతివంతుడు. ఆయన ఎక్కడ అన్యాయస్తుడిని పేరు పొందిన వాడు కాదు. ఆయన మంచివాడు, ఆయన మహాపురుషుడు, ఆయన మహాదేవుడు, ఆయన అద్భుతమైన కార్యములు చేయవాడు, ఆయన ఆలోచన కర్తడు, సమాధాన పరచువాడు, నిత్య స్వరూపి, ఆయన ప్రేమామూర్తి అని మంచి పేరు పొందుకున్న నా ప్రభు యేసుక్రీస్తు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్యాయము నేను చేయను. మీ తాత ముత్తాతలకు నానా విధముగా మాట్లాడి నేను ఇచ్చిన ఆశీర్వాదము ఈనాడిలో మీకు మీ బిడ్డలకు ఇచ్చడానికి నేను సిద్ధమై ఉన్నాను. హల్లెలూయా. 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 అందుకే ఈ మాటల వలె 14వ వాక్యం చదవండి. ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయును అని చెప్పి ఆ మాట నమ్మి గమనించండి. అపూర్వ కాలమందున నానా విధముగా మాట్లాడిన దేవుని మాట, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను అని వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. ఓర్పుతో సహనముతో సహించి ఆ వాగ్దాన వరములను అబ్రహాము పొందెను అని వాక్యంలో ఉన్నాయండి. ఈ కాలంలో ఓర్పు ఎక్కడ ఉందండి? ఏమండి, ఓర్పు ఎక్కడ ఉంది? ఎవరు ఓర్పుగా ఉన్నారు? ఎవరు ఓర్పుగా లేదు. నాకు వెంటనే ఈరోజు వచ్చారంటే ఏదో ఇప్పుడే జరగాలి, ఇప్పుడు వచ్చినారంటే నాకు ఇప్పుడే ఇచ్చేయాలి, ఇప్పుడు వచ్చినారంటే ఇప్పుడు ఇచ్చేయాలి, బాధ ఇప్పుడే కావాలి నాకు, నేను ఇప్పుడే చూడాలి, నేను ఇప్పుడే తినాలి, నేను ఇప్పుడే తాగాలి, నేను ఇప్పుడే అన్ని చేయాలి, నేను ఇప్పుడే రావాలి, నేను ఇప్పుడే పోవాలి. ప్రతి ఒక్కరికి అవసరమే. క్రీస్తు ప్రకటింపబడిన
ఆ వాగ్దాన వరములు కూడా వారు అవసరంగా వారు కావాలని కోరుకుంటున్నాము. వారిలో క్రైస్తవ సహవాసంలో ఉన్న వారికి ఓర్పు నిశ్చయముగా లేకపోయినది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓర్పు లేనందున ఆనాడు ఆ మాట నమ్మి అప్పుడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానములను పొందెను అని వాక్యం సెలవిస్తున్నాయి. 16 వాక్యం చదవండి. మనుషులు తమ కంటే గొప్పవాని గమనించండి, మనుషులు తమ కంటే గొప్పవాడి తోడు అని ప్రమాణము చేతులు వారి ప్రతి వివాదములను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్టుకు. హల్లెలూయా. బలమైన ధైర్యము కలుగునట్లు ఏం చేసి ప్రమాణమును చేసి వాగ్దానమును దృఢపరచెను అని వాక్యములో ఉన్నది. హల్లెలూయా. ఆ నాడిలో అబ్రహాముకు ధైర్యపరిచి బలపరించి ఏమని ఒక నిరీక్షణ ఇచ్చి ఆయన ఆ మాట చెప్పాడో లేదో మనకు తెలియదు. ఇంత నిరీక్షణ, ఇంత నమ్మకం తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను పిలిచి నీకు నిరీక్షణ, ఒక బలమైన ధైర్యము ఈ నాడిలో నీకు ఇచ్చి ఉన్నారు. ఆ నాడిలో బలమైన ధైర్యము, నిరీక్షణ, ఒక నమ్మకం, బలమైన నమ్మకం ఏమండి అబ్రహాముకు దేవుడు ఇచ్చాడో లేదో మనకు తెలియదు. అది ప్రతిక్రియ. ఆయన చెప్పినందుకు చేసిన కార్యము ప్రతిక్రియలు అవుతాయి. కానీ ఈనాడులో ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం అంటే పాత నిబంధనలకు ఒక కొత్త నిబంధన. హల్లెలూయా. ప్రవక్తుల ద్వారా తానే నానా విధములుగా మాట్లాడిన దేవుడు తన కుమారుడి మూలకంగా ఈ దేశముడు వారికి తన సొంత కార్యమును చేస్తూ వారి వివాదాంశములకు పరిష్కారమును చేయనందుకు ఆయనే ప్రమాణమై ఉన్నాడు. హల్లెలూయా. భూమిలో సంఘములో ఉన్నవారు క్రైస్తవులు కొందరు ఇంతవరకు ప్రమాణం చేయించున్నారు. ఏమండి, ఏదైనా అడిగితే మా అమ్మ తోడు లేదు, నీ సాక్షిగా లేదు, బిడ్డ సాక్షిగా లేదు, దేవుడు సాక్షిగా లేదు. ఏమంటే కొందరికి దగ్గర లేముందో దాని మీద ప్రమాణం చేసే అలవాటు. ఈ మైక్ సాక్షిగా లేదు, ఈ మాటలు సాక్షిగా లేదు, అట్నే ఉన్నది. నాకు తెలిసిన ఒక బంగారు వ్యాపారం చేసే వాళ్ళు చిక్పెట్టూరు బంగారు ఉన్నారు. నాకు మా క్లాస్మేట్స్ వాళ్ళ నాయన బంగారం అంగడి పెట్టుకున్నారు. ఆ బంగారం అంగడి కొనుక్కోడానికి ఎవరైనా పోతే ఒక పెట్టి పెట్టుకొని ఉంటారు, డబ్బులు పెట్టడం, బంగారం పెట్టుకుంటాం. ఆ పెట్టి మీద ఒక చిన్న దేవుడు పెట్టింటారు. మీరు ఏ క్షేత్రంలోకి పోయినా చూడండి, ఇప్పుడు ఫోటోలు పెట్టినారు. అప్పుడు వాళ్ళు బంగారంలోనే ఒక దేవుడు రూపం తీసి పెట్టింటారు. మీరు పోయి 10 లక్షలకు సొమ్ములు కొన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర ఏమంటే 10 లక్షలు కాదు ఒక 8 లక్షలకు ఇస్తారండి అంటే వాడు వెంటనే ఏం చేస్తాడు, 8 లక్షలు లాభమే ఇవ్వచ్చు. వాడు వెంటనే ఆ దేవుడి మీద చేయబెట్టి దేవుడి సాక్షిగా ఆ రేటు ఉంటాడు. ఇది వాళ్ళ చేటు బంగారం అమ్ముతారే వారి కులంలో ఉన్న ఒక అలవాటు. ఎందుకంటే దేవుడి మీద చేయబెట్టి ప్రమాణంగా వచ్చలేదు అంటే అయ్యో దేవుడి ముందే ప్రమాణం చేశాడు, పోనీ 9 లక్షలు తీసుకో, అయ్యో లేదమ్మా ప్రమాణం చేశాడు వచ్చలేదమ్మా, మళ్ళీ దేవుడు మళ్ళీ 9 లక్షలు తీసుకో, ఒక 50,000 వదిలిపెట్టు, సరే ఒక 20,000 తగ్గించుకో. ఇవి వాళ్ళ కుతంత్రం బంగారం వ్యాపారం చేసేవాళ్ళు. ప్రమాణం చేయకపోతే నువ్వు నమ్మవు, ఎందుకంటే ప్రమాణం చేసి నువ్వు అలసిపోయినా. హల్లెలూయా. నా తోడు లేదు, డబ్బులు అడిగితే నీ సాక్షిగా లేదురై, మా అమ్మ తోడు లేదురై, నా కాడ లేదురై, బిడ్డ సాక్షిగా లేదురై,
ఏదైనా ఇక్కడున్న సొమ్ము నువ్వే కదా దోచుకున్నావంటే, అమ్మో మా అమ్మ మీద మొట్టు లేదు, నేను ఇలా నా బిడ్డలు సాక్షిగా ఇలా. ఏమండి, కొందరు నా భార్య కడుపుతో ఉంటే నా కడుపుతో ఉన్న భార్య బిడ్డల మీద సాక్షిగా నేను చేయలా, ఈ తప్పు చేయలా, ఇలా ప్రమాణం చేసే వాళ్ళు భూమిలో ఉన్నారండి. అందుకే దేవుడు ప్రతిక్రియలుగా ప్రస్తాపించిన మాటని ఎవరు నమ్మడానికి కాల్చు కష్టం మన భారతదేశంలో. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమండి, నేను నిజముగా నీతో మాట్లాడుచున్నాను, నేను సత్యముగా నీతో మాట్లాడుచున్నాను, నేను నా ప్రమాణంగా నేను మీద మాట్లాడుచున్నాను. నువ్వు దేని మీద ప్రమాణం చేయకు. నీ తల ఎంట్రుకలు నల్లగైతే తెల్లగా మార్చలేవు, తెల్లగైతే నల్లగా మార్చలేవు. హల్లెలూయా. అలా చెప్పిన వెంటనే, అవునా, నా నల్ల ఎంట్రుకలు తెల్లగా నేను మార్చి చూపించినాను చూడు. నిన్న చిన్న పిల్లడు కూడా స్టవ్ రిపేర్ చేసి వచ్చిండు, నిండగా ఎంట్రుకలు పెట్టుకున్నాడు, కొంచెం రంగు పెట్టి తెల్లగా చేసుకున్నాడు. ఏదైనా నీకు వయసు అయిపోయిందంటే, లేదు సార్ కలర్ పెట్టాను. చిన్న వయసుకే తెల్ల ఎంట్రుకలు కావాలని ఆశిస్తారు. ఏమండి, ఇలా భూమి మీద ప్రతి దాని మీద ఒట్టు పెట్టుకుంటూ ప్రమాణం చేసుకుంటూ వాళ్ళు కడుపు వాళ్ళు నింపుకుంటున్నారు. అటువంటి వారి దగ్గరకు వచ్చి దేవుడు నేనే దేవుడు అంటే, అవునా సరే పో. అలా కాలాలు మారిపోయినాయండి. అందుకే దేవుడు అంటున్నాడు ఈ మాటల్లో, 6వ అధ్యాయంలో ఈ మాట దేవుడు ఏమంటున్నాడంటే, ఆ వాగ్దానములకు వారసులైన వారికి, ఆ వాగ్దానములకు వారసులైన వారు ఎవరండి? ఈ కాలంలో ఉన్న నువ్వు నేను మాత్రమే. ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచబడనని, ఏమండి, ఆ వాగ్దానములకు వారసులైన నీకు నాకు మరో నిశ్చయముగా, ఏమండి, మరో నిశ్చయముగా కనపరచబడనని ఉపదేశించిన వాడై తాను అబద్ధ మాడ చాలని. నేను అబద్ధం ఆడవాడు కాదు. ఏమంటే దేవుడు అంటున్నాడు, నేను అబద్ధం ఆడవాడు కాదు, నేను అబద్ధం చదవండి, అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా ప్రమాణమును చేసి వాగ్దానమును దృఢపరచెను. హల్లెలూయా. ఆ వాగ్దానం ఏమిటంటే, ఈ నిరీక్షణ నిష్ఫలమును స్థిరమైన మన ఆత్మకు లంగరము వల నుండి తెరలోపున ప్రవేశించుచున్నది. హల్లెలూయా. అనేకులకి లంగరం అంటే ఏమిటండి? లంగరం అంటే ఏమిటి? లంగరం అంటే కరెక్ట్ గా చెప్పండి. పడవ నడిపించేది లంగురమా? లంగురం దాన్ని మాత్రమే చెప్తారా? ఏమండి, లంగురం అంటే ఏమిటండి? వాళ్ళు సముద్రంలో చర్చ్ విశ్వాసులు పోలా, వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేయలా, వాళ్ళు పడవలు పోలా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చెప్పండి, లంగురం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్తాను, అందరికి అర్థమవుతుంది. ఏమండి, భూదారం. ఆవులకి ఏమేస్తారండి? అవి వేస్తే అది ఏం చేస్తుంది చెప్పే మాట వింటుంది. ఏమండి, అవి వేయకపోతే చెప్ప మాట వినదు. లంగరం ఏమిటో మొగలు అందరికి బాగా తెలియాలి. అదే ఒక పాపం. చెప్తే బయట పాపం చెప్పి మొగలు బయట సైలెంట్ గా కూర్చున్నారు. ఏమండి, ఆవులకి మూగుదారం వేసినందున లంగరం వేసినట్టు ఆవు వార్త ఉంటుందండి. కానీ మొగళ్ళు ఆడవాళ్ళకి లంగరం వేశారు, తాలిబొట్టు కట్టారు, అయినా వాళ్ళు మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చేలాగా మొగళ్ళు ఉన్నారు ఈ కాలంలో. హల్లెలూయా. ఏమండి, ఆ లంగరం అనేది మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. దాన్ని తెలుసుకుంటే చాలా కార్యాలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, దేవుడు చేయవలసిన కార్యములకు, దేవుడిచ్చే ఆత్మములకు లంగరము లేదండి. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వతంత్రాలుగా పిలిచాడు. దేవుడు నిన్ను స్వతంత్రంగా దీవించమన్నాడు.
నీకు లంగరం లేదు. భార్యను చూసి మొగుడు భయపడి, మొగుడు చూసి భార్య భయపడి, ఒక యజమానులు చూసి పనివాడు భయపడి, ఒక అధికారులు చూసి కింద పైకి ఉన్న వాడు భయపడగాక నీకు లంగరం వేసినది కాదు. ఇది లంగరం లేని ఒక ఆత్మ నీలో ప్రవేశించబడి నిన్ను స్వతంత్రాలుగా దీవించడంగా చేయుటకు దేవుడు నీకు నాకు ఇదిగో వారికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అంటే వాగ్దానములకు వారసులైన వారికి దేవుడు వారి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణమును చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిష్ఫలమును స్థిరమైన మన ఆత్మకు లంగులము వలె నుండి తెరలోపున ప్రవేశించుచున్నది. నిరంతరము మల్కీచేదెకుడు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. హల్లెలూయా. చప్పట్లు దేవుడు మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. తన ఆత్మ నీ కొరకు విడిచిపెట్టి నీకన్నా ముందు దేవుడు తన రాజ్యంలో ప్రవేశించినాడు. ఆయన ఎలా భూమిలో వచ్చాడు, ఆయన ఎలా నీ కొరకు బ్రతికిండో, ఆయన ఎలా నీ కొరకు మరణించాడు, ఆయన ఎలా నీ కొరకు జీవముతో లేచాడు, ఆయన ఎలా మరణమును జయించాడు, ఆయన ఎలా పాపమును జయించాడు. అదే రకంగా నీవు కూడా ఆయన నామమున పిలువబడిన వారైన నీవు ఆదిలో అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రకారం ఈనాటిలో అబ్రహాము కుమారులైన మీ అందరికీ క్రీస్తు తన వారసులనే అధికారం ఇచ్చి నీలో నాలో లంగరము లేని ఒక ఆత్మ ఇచ్చి స్వతంత్రాలుగా నీవు బ్రతకము, స్వతంత్రాలుగా దీవించబడము. నీవు ఒక నిరీక్షణ గలవై ఒక బలమైన ధైర్యం పొంది నీవు నా రాజ్యములకు వారసులవు. నేను ముందు వెళుతాను, నువ్వు నా వెనకే రమ్మని చెప్పి దేవుడు నీ కోసం నా కోసం జీవముతో లేచి అదే దేవుడు మనందరికన్నా ఉన్న తన రాజ్యములకు ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రవేశించిన ఎడల ఒకప్పుడు నేను కూడా ఈ భూమిలో అదే రకంగా అన్ని కార్యములను చేస్తూ దీవించబడి మరణించి దినమున లేవనెత్తబడి నేను యేసుక్రీస్తు తర్వాత ఆయన వెంటనే వెంబడుచు అక్కడికి నేను కూడా ప్రవేశించాలనే ఒక్క కార్యము వలె లంగురు లేని ఆత్మ నీకు ఇచ్చి స్వతంత్రాలుగా దీవించమని దేవుడు నిన్ను దీవించుచున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, అనేక సందర్భంలో మనం ఓడిపోతానే ఉంటాం, జయం అనేది ఉండదు. ఒక్కడు పాత నిబంధనలోనే పిలువబడిన ప్రతిక్రియలకు చెందిన ప్రజలు ఏమండి, కొత్త నిబంధన కాలంలో తన వారసులుగా పిలువబడిన ఒక ప్రస్తాపింపబడిన ప్రజలు మనము. హల్లెలూయా. ఆ దినంలో ఉన్నవారు ప్రతిక్రియలు, ఈనాడిలో ఉన్నవారైన మనము ప్రస్తాపింపబడిన ప్రజలము. కానీ ఇక్కడ గమనించండి, ప్రతిక్రియ ప్రస్తాపము 2 లేక కొంతమంది ప్రజలు ఉంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి. 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి. గమనించండి, ప్రతిక్రియ లేక ప్రస్తాపము లేక ప్రతిక్రియ ప్రస్తాపము 2 లేక కొంతమంది భూమిలో ఉన్నారండి. వాళ్ళు సంఘములో కూడా ఉంటారండి, వాళ్ళు బంధువులై ఉంటారండి, వాళ్ళు విశ్వాసులై ఉంటారండి. వాళ్ళు ఎలా ఉంటారో చదవండి. ఈ వాక్యం 6వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిసములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమగుటకు. గమనించండి, ప్రతిక్రియ లేక ప్రస్తాపము లేక కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే బయట ఉన్న వాళ్ళు కాదండి. ఏమండి, ఇక్కడ వాక్యంలో చెప్పిన ప్రకారం నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొంది
బోధను సువార్తను విని బోధయు అస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును గమనించండి. బ్యాప్టిజము, సువార్త, చర్చు, ఆరాధన, సేవకుడు, బోధన, ఏమండి మరణం, మరణించినాక పునరుత్థానం, చచ్చిన మరణ పునరుత్థానం, పాప పరిహారం, నిత్యమైన జీవము, నిత్య తీర్పు, ఇవన్నీ ఒక పునాది. ఆ పునాదినన్నీ విడిచిపెట్టి ఏమండి మనము మూల ఉపదేశమును, క్రీస్తును గుర్చిన మూల ఉపదేశమును మాని సంపూర్ణముల మొదటకు సాగిపోదుము అని అనుకుంటున్న వారు కొందరు ఉంటారండి. ఏమని ఎవరైనా ప్రతిక్రియ లేక, ఒక ప్రస్తాపన లేక, సంఘంలో ఉన్నవారు, బోధన గురించి తెలుసుకున్నవారు, బాప్టిజం పొందిన వారు, ఏమంటే అన్ని కార్యాలు తెలుసుకున్నవారు, మరణించి పునరుత్థానంలో పోతామని తెలుసుకున్న వారు, పునరుత్థానం అయినాక దేవుని యందు ప్రవేశించుతున్నామని నమ్మిన వారు, విశ్వాసం ఉంచిన వారు, ఇటువంటి వారు ఎన్ని కాలాలకి దేవుడు వస్తాడని మనం ఇలా చెప్పుకుంటూ చర్చి తిరుగుతూ ఉండాలి. ఏమండి క్రీస్తును గూర్చిన వాళ్ళు అనుకుంటున్నారు, క్రీస్తును గూర్చిన మూల ఉపదేశం మాని అంటే మానేసి సంపూర్ణ మొదటకు మనం సాగిపోవదుము అని అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు మాట్లాడండి, చదవండి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. గమనించండి, ఇందులో ఇంకొక మాట, దేవునికి చిత్తమైతే అవి అలాగే జరుగునుగాక. ఒకవేళ చచ్చారనుకోండి, దేవుడు ఇంతవరకే జీవం ఇచ్చాడు, దేవుని చిత్తము వాడు చచ్చిపోయిండు అని అనుకుంటారు. ఏమండి ఒక పాప పుట్టినాకో దేవుని చిత్తము నాకు ఒక బిడ్డ పుట్టింది. ఏమండి దేవుని చిత్తము ఇలా జరిగింది, యాక్సిడెంట్ అయింది, దేవుని ఏదో చిత్తం ఉంది అందుకే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన వాళ్ళు చూసి బయట బాగున్న వాళ్ళు చెప్పడం. ఒకడు పడిపోయినాడు అనుకోండి, అదేదో పడినాడంటే దేవుని చిత్తం ఏమో ఉంది, వాడు చేస్తే దేవుని చిత్తం ఏమో ఉంది. ఇలా చెప్పుకుంటూ ఏమండి పడితే దేవుని చిత్తము, లేస్తే దేవుని చిత్తము, తింటే దేవుని చిత్తము, తినకపోయినా దేవుని చిత్తము, నేను ఉంటే దేవుని చిత్తము, లేకపోయినా దేవుని చిత్తము అని చెప్పుకుంటూ మూల పునాదిని మర్చిపోయి ఇంకా కొందరు క్రైస్తవులు అనేవారు అలా బ్రతుకుటకు ప్రయాసపడుతున్నారు. పైకి చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన మా వరమును రుచి చూచి పరిశుద్ధ ఆత్మలో పోలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయచ్చు బాహుటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అతి వారిని మరలా నూతన పరచటం. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట మరలా మీరు ఇంటికి పోయినాక చదువుకోండి, మీకు అర్థం కాలేదనుకుంటాను. పౌలు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నానా సమయంలో నానా విధములుగా మాట్లాడిండు, తర్వాత ప్రవక్తుల ద్వారా మాట్లాడిండు. అయినా ఆ నానిలో వాళ్ళ క్రియలకు ప్రతిక్రియ దేవుడికి చేయలేకపోయారు. దేవుని మాట శ్రద్ధగా వినకుండా పోయినా. ఏమండి కానీ ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపం అని కొత్త నిబంధన కాలంలో అబ్రహాము సంతతి వారైన మనకు వాగ్దానం చేసిన ప్రకారం క్రీస్తు నీ కొరకు నా కొరకు ఇహలోకంలో రారాజుగా వచ్చి అన్ని కార్యాలను నెరవేర్చి ఏమండి నీకు వాగ్దానం చేసిండు, నీకు ధైర్యపరిచిండు, నిన్ను బలపరిచిండు. ధైర్యంగా ఉండు, బలముగా ఉండు, దేనికి భయపడకు, దిగులు పడకు, నేనున్నాను అని చెప్పి హెచ్చరించి వారు అనేక గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, మహాకార్యములు చేస్తూ అనేకల మధ్యలో సంచరించి ఆయన వెళ్ళినాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే ఆయన వెళ్ళిన వెంటనే, ఆయన వెళ్ళినాక
ఆయన వెనకే వెళ్ళాల్సినది మనం కూడా ఉన్నాము. హల్లెలూయా. కానీ బ్రతికి ఉండగా ఈ మాటలు పలకరిస్తున్నది ఒక్కసారి పలికించి క్రీస్తుని గురించి రుచి చూసి చర్చ ఏమిటో, దశమభాగం ఏమిటో, కాணிకలు ఏమిటో, ఉపదేశం ఏమిటో, సువార్త ఏమిటో, పరిశుద్ధాత్మ ఏమిటో, బాప్టిజం ఏమిటో, క్రీస్తుల సహవాసం ఏమిటో, స్తుతి ఆరాధన ఏమిటో, దేవుని మందిరంలో చేరటం ఏమిటో, దేవుని కొరకు భయభక్తి కలిగి నిరీక్షణ కలిగి ధైర్యముగా ఉండటం ఏమిటో, మనం ఆయన కొరకు జీవించడం ఏమిటో, సువార్త ప్రకటించడం ఏమిటో, ఇలా అన్ని చేసి ఆయన కొరకు మరణించడం ఏమిటో, మరణించినాక పునరుద్ధానం పొందడం ఏమిటో, ఇవన్నీ తెలుసుకున్న వారు ఈ నాడిలో ఏం చేస్తున్నారంటే, ఏమంటే అన్ని దేవుని చిత్తం. ఒక్క మాటలో నేర్చుకుంటున్నారు. ఏది జరిగినా దేవుని చిత్తమే. అలా అయిపోయింది. హల్లెలూయా. ఏమండి దేవుని చిత్తం అలా జరిగినాయని వాళ్ళు దేవుని మీద భారాలు మోసి ముందుకు సాగుతారు. అంత మాత్రం వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ప్రయాసం ప్రతిక్రియ వాళ్ళు పడలేదు కాబట్టి దేవుని మాట అంతటిలో వాళ్ళు వదల 4, 5, 6 వాక్యం చదవండి. 6 వచ్చాడు. 4, 5, 6 వాక్యం 3 వాక్యం చదవండి. అదే ఇప్పుడు చదివిన వాక్యం. ఒకసారి పలికింపబడి రుచి చూసి పరిశుద్ధాత్మలను పోలివారై దేవుని దివ్య వాక్యము శక్తులు ప్రభావము అనుభవించి తమ విషయంలో మరలా దేవుని కుమారుని సిలువ వేయించు వారు అవమానపరచు వారై ఉన్నారు. హల్లెలూయా. ముందు దేవుని తెలుసుకోవటకు ముందు సిలువ వేసిన వారు తప్పు కాదు, అవమానించిన వారు తప్పు లేదు. కానీ అన్ని తెలుసుకుంటూ రుచి చూసి ఇప్పుడు నీవు చేయుచున్న కార్యము వలె, నీవు నడుచుకుంటున్న విధముల వలె, నీవు మాట్లాడే విధములతో, నీవు సంఘానికి రాకుండా నీవు అన్ని తెలుసుకుంటూ దేవుని చిత్తము, ఈ రోజు నా చర్చకు పోలేదు, అది కూడా దేవుని చిత్తమే అని అనుకుంటూ అంత భారము దేవుని మీద దొబ్బేసి నీవు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వు ఎలా ఉన్నావంటే మరలా యేసుక్రీస్తుని సిలువలో వేయడానికి సిద్ధమై ఉన్నావు. హల్లెలూయా. మరలా యేసుక్రీస్తుని చంప మీద కొట్టి అవమానించడానికి నువ్వు సిద్ధమైనావని అర్థం. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుచున్నారా, నువ్వు ప్రస్తాపమై ఉన్నావా, లేదు ప్రతిక్రియలుగా ఉన్నావా? ప్రతిక్రియలకు ఒక ప్రస్తాపమని దేవుడు నిర్ణయించిన కాలం వేరు. ఇప్పుడు 2 లేక దేవునికి విరుద్ధముగా ఇవి దేవుని మాటైనా అని నమ్మడానికి వారి వల్ల ఊహించలేక, ధైర్యం లేక, నిరీక్షణ లేక, ప్రేమ లేక వాళ్ళు బ్రతుకుతూ అన్నాడిపోయినావు. హల్లెలూయా. ప్రియమైన దేవుచున్నారా, మీరు ఏ రకములో ఉన్నారు? ఆగిలో అబ్రహాముకు వాగ్దానం చేసిన ప్రతిక్రియలతో ఉన్నారా, లేదు ప్రస్తాపంలో ఉన్నారా? క్రీస్తు కుమారుని ద్వారా నీకు నాకు ఇచ్చిన ప్రస్తాపంలో మీరు ఉన్నారా, లేదు ప్రతిక్రియ లేక ప్రస్తాపం లేక నువ్వు 2 లేక రుచి చూచి అనుభవించి నువ్వు ఇప్పుడు ఏమైనా దేవుని చిత్తం ఏముందో అని అనుకుంటూ దేవుడి మీద భారాలు మోపుతుంది నువ్వు తప్పించుకుంటూ తిరుగుతున్నావా? నీవు ఆలోచించుకో. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆశీర్వదిస్తారని మాట ఇచ్చినాడు. సంతతి వారిని ఆశీర్వదిస్తారనక ఇప్పుడున్న వారికి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు మాట మర్చిపోయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. అబ్రహాముకు చెప్పిన మాట ఈ రోజు నీకో నీ కుమారుడుకు కుమార్తెలకు దేవుడు ఇచ్చడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. అదైతే నీవు ఈ మాటను మర్చిపోకుండా కాల్చ ధ్యానం చేయి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ చాలా శక నాకు అర్థమవుతుంది. ఏమండి, ప్రార్థన చేయండి. వచ్చే వారం దేవుని చిత్తమైతే మంచి ఒక వాల్ ఫ్యాను, ఇటువైపు ఒక 3, ఇటువైపు ఒక 2 ఫ్యాను వేసేదానికి దేవుడు సాయం చేస్తారు. హల్లెలూయా. ఏమండి, మీ అందరికీ ఒక ఫ్యాన్లు యాక్చువల్లీ ఆ క్రాంప్టన్ ఫ్యాన్ మంచి ఒక ఫ్యాన్ తీయాలంటే